కన్నీటితో ఉన్నావేమో, కలవరపడుతున్నావేమో. నా అనేవారు ఎవరు కూడా నాకు సహాయం చేయట్లేదు, నేను ఒంటరిగా ఉన్నానని వేదన చెందుతున్నావేమో. జీవితంలో ఏమి చేయాలో తెలియక, ఎటు అడుగు వేయాలో తెలియక ఒంటరిగా కూర్చుని నిష్ఠూర్పు విడుస్తూ ఆలోచిస్తున్నావేమో. నీ సొంత బంధువులు, స్నేహితులే నిన్ను అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ నీ హృదయాన్ని గాయపరుస్తున్నారేమో. కుటుంబంలో కలహాలతో, మనసులో శాంతి లేక, భయంకరమైనటువంటి అపవాది శోధనలో పడి వేదన చెందుతున్నావేమో. ఇక ఈ జీవితం నేను బ్రతకలేను, నా ప్రాణాన్ని తీసివేసుకుంటాను అని ఆత్మహత్యకు ప్రయత్నం చేస్తున్నావేమో. భయపడద్దు, బాధపడద్దు ప్రియ సహోదరి, సహోదరుడా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. దేవునికి స్తోత్రం. నీ ప్రయాసను తీసివేసే దేవుడు ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు. నీ శ్రమల నుండి నిన్ను విడిపిస్తాడు. ఎవరైతే నిన్ను తక్కువగా చూశారో నీ శత్రువుల ఎదుటే నీకు భోజనాన్ని సిద్ధపరుస్తాడు ప్రభు. ఆయన సన్నిధిలో నీవు మొర్రపెట్టినప్పుడు, ఆయన పాదాల యొద్ద నీవు మొర్రపెట్టినప్పుడు, ప్రభువా నీవే నాకు దిక్కని ఆయన శరణు వేడినప్పుడు ఖచ్చితంగా నీ బాధలలో నుంచి, నీ శ్రమలలో నుంచి నిన్ను విడిపించి ఉన్నతమైనటువంటి స్థితికి దేవుడు నిన్ను నడిపిస్తాడు.